ఇక్కడ విరాట్ కోహ్లీ పిక్కిల్ జ్యూస్ తాగుతున్నాడు అని చెప్పి చాలా మంది క్రియేటర్స్ మీకు జిమ్ లో క్రాంప్స్ వచ్చినప్పుడు, జిమ్ లో డిహైడ్రేట్ అయినప్పుడు ఈ పిక్కిల్ జ్యూస్ ని తాగమని చెప్తున్నారు. ఎస్, క్రాంప్స్ అండ్ డిహైడ్రేట్ అయినప్పుడు ఎలక్ట్రోలైట్స్ లేదా సాల్ట్ అవసరం. పిక్కిల్ జ్యూస్ లో సోడియం కంటెంట్ చాలా 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 ఎక్కువ ఉంటుంది. ఇక్కడ విరాట్ తాగుతున్నాడు లేదంటే వేరే స్పోర్ట్ అథ్లెట్స్ తాగుతున్నారని మీరు కూడా కన్జ్యూమ్ చేస్తే చాలా చాలా డేంజర్. మనందరికి విరాట్ గురించి తెలుసు. సరదాగా 50 ఓవర్స్ బ్యాటింగ్ చేసి ఒక చిన్న గ్యాప్ తీసుకొని అంతే సరదాగా ఇంకో 50 ఓవర్స్ ఫీల్డింగ్ చేస్తాడు. అసలు తన యాక్టివిటీ లెవెల్స్ కి జనరల్ పబ్లిక్ కి ఏమైనా మ్యాచ్ అవుతుందా? ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విరాట్ కానీ ఇంకా వేరే ఎవరైనా స్పోర్ట్ అథ్లెట్స్ కానీ వాళ్ళ సోడియం ఇంటేక్ ని చాలా జాగ్రత్తగా మెజర్ చేసుకుంటారు. ఎప్పుడు ఎంత అవసరమో అంత క్వాంటిటీలో మాత్రమే వాడతారు. మన ఇండియన్ డైట్స్ లో ఆల్రెడీ సోడియం చాలా ఎక్కువ అమౌంట్స్ లో ఉంటుంది. దాంతో పాటు ఇలాంటి పిక్కిల్ జ్యూస్ ని మీరు కన్జ్యూమ్ చేశారంటే మన సోడియం ఇంటేక్ 100% నుండి 200-300% వరకు వెళ్ళిపోతుంది, విచ్ ఈస్ వే డేంజరస్. మీకు రెగ్యులర్ గా జిమ్ లో క్రాంప్స్ వస్తున్నాయంటే దానికి సొల్యూషన్ గా మనం ఇలాంటివి యూజ్ చేయకూడదు. మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాగాలేనట్టు, మీ న్యూట్రిషన్ ఆన్ పాయింట్ లేనట్టు ఫస్ట్ మనం వీటిని కరెక్ట్ చేసుకోవాలి. ఇంత హై సాల్టీ సోడియం ఉన్న పిక్కిల్ జ్యూస్ తాగాల్సిన అవసరం లేదు. చాలా మంది అథ్లెట్స్ గేమ్ మధ్యలో తెలియక ఎక్కువ పిక్కిల్ జ్యూస్ ని కన్జ్యూమ్ చేస్తారు. దాని ఎఫెక్ట్స్ ని వాళ్ళు నెక్స్ట్ 2-3 డేస్ వరకు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఐ హోప్ దిస్ హెల్ప్స్. స్టే సేఫ్.